హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత దీక్షకు సాయంత్రం 5 గంటలతో పోలీసుల పర్మిషన్ ముగిసింది. ఆమె శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఒకవైపు వర్షం, ఇటు పోలీసుల సూచనలతో హై డ్రామా కొనసాగుతోంది. అక్కడ కవిత దీక్షకు పోలీసులు ఇచ్చిన గడువు ముగిసింది. సో పోలీసులు కవిత శిబిరాన్ని ఖాళీ చేయించే పరిస్థితుల్లో ప్రయత్నాల్లో ఉన్నారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ ప్రవీణ్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? అయితే యువబిందు అయితే 42% బీసీ రిజర్వేషన్ శాతం కోసం రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయితే తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అయితే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరసన దీక్షను చేపట్టారు. అయితే బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని నివాళికి అర్పించారు. అయితే నిహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అండ్ తెలంగాణ జాగృతి శ్రేణులు తరలివచ్చారు. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా తెలిపారు. ప్రస్తుతం ధర్నా చౌక్ నినాదాలతో దద్దరిల్లిపోతుంది. దీక్ష సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ నీళ్లు కూడా తాగకుండా దీక్షలో కూర్చుంటానని చెప్పడం అయితే కరెక్ట్ కాదని పోలీసులు కూడా అయితే స్టేషన్ కు అయితే పోలీసులు కూడా తెలుపుతున్నారు. ఇదే క్రమంలో చూసుకుంటే ఇందిరా పార్క్ వద్ద అయితే ఈ యొక్క ఇంతమంది వచ్చి ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చిన వారందరూ వ్యక్తిగత బాధ్యతలు ఉన్నాయా అని కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చాము. రాజకీయంగా అందరికీ ప్రాధాన్యత దక్కాలి. జనాభాలో సగం కూడా అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ ఘటనా స్థలి దగ్గర దీక్ష సమయం అయిపోయిందంటూ పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దీక్ష సమయం అయిపోయింది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యకర్తలను కూడా ఇక్కడ మొత్తం సౌండ్ సిస్టమ్ ని మొత్తం తొలగా కూడా బంద్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క దీక్ష స్థలి ఉంటుందో దాని దగ్గర ఆ లైట్స్ మొత్తం తొలగా కూడా తీసివేయడం జరిగింది. తీసివేసిన క్రమం లోపల అయితే సమయం మించిపోయింది అంటూ కూడా అయితే ఏ క్షణంలోనైనా ఇక్కడ ఉన్నట్టు ఏ క్షణంలో అయితే ధర్నా కేంద్రంలో పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే 72 గంటల ఈ యొక్క దీక్ష ఏదైతే ఉందో దీక్షకు అయితే కోర్టు పర్మిషన్ ఇవ్వలేదని కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు 5 గంటల వరకు మొత్తం ఈ యొక్క దీక్షను ముగించాలని కోరుతున్నారు. అయితే ఈ యొక్క జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జాగృతి కార్యకర్తలు ఖచ్చితంగా ఆ దీక్ష 72 గంటల దీక్ష చేసి తీరుతామంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాము. పోలీసులు అయితే ఎక్కడికక్కడ రెడీ అయ్యారు. ఒకవైపు భారీ వర్షంలో కూడా అలాగనే అదే యొక్క జాగృతి కార్యకర్తలు దీక్ష కూడా అయితే సిద్ధంగా ఉన్నారు. అక్కడ మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఇంకా మొత్తం 8 గంటల నుండి యొక్క దీక్ష కొనసాగుతుంది. ఇంకా కాసేపు కూడా అయితే ఈ దీక్ష కంటిన్యూ కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే మొత్తం తొలిగా చూసుకుంటే ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తుంది. పోలీసు వాళ్ళందరూ కూడా రెడీగా అవుతున్నారు. అయితే దీక్ష స్థలిని ఖాళీ చేయాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం. Right. Thank you, Praveen. Thanks for the updates.